ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? ఇగో దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, మనము దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. అవును, దేవుని మందిరంలో ఎంతో సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని భక్తుడైన దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఇదిగో ఆయన దేవుని మందిరము నివాసములు ఎంత రమ్యములు అని మరి భక్తులు కోరాహు కుమారులు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఇగో ఈ దేవుని మందిరంలోని మరి చూడడానికి బాహ్యంగా కనబడడానికి ఏవో గోడలు, కుర్చీలు, బలలు ఇలాగే కనబడతాయి, కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఆయన సన్నిధిలో ఏముంటాయి అంటే ఆరాధన ఉంటుంది. దేవునితో, దేవుని ప్రజలతో, పరిశుద్ధాత్మతో నిండుకొని చేసే ఆరాధన ఉంటుంది. అలాగనే దేవుని మందిరంలో ఏముంటుందంటే దేవుని సేవకుడు అభిషేకించబడిన మాటలు, మోకాళ్ళ మీద దేవుని దగ్గర మొర్ర పెట్టుకొని తెచ్చుకున్న మాటలు, మరి దేవుడు నీ జీవితానికి కావలసిన ప్రయోజనకరమైన మాటలు వినిపిస్తాడు దేవుడు ఇక్కడ. అదే సమయంలో దేవుని మందిరంలో ఏముంటుందంటే నీ ప్రార్థన ఉంటుంది. ప్రార్థన, ఇదిగో ఆయన మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ రోజున దేవుని మందిరంలోని ఆశీర్వాదం ఉంటుంది. ఇదిగో యెహోవా మందిరములో నుండి మేము నిన్ను ఆశీర్వదించుచున్నాము అని దేవుని యొక్క వాక్యము. ఏంటి ఆశీర్వాదం అంటే, ఇదిగో నీకు సమాధానం కలగాలని, నీకు దీవెన కలగాలని, నీకు కాపుదల కలగాలని దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది సంఖ్యాకాండములో నుండి. ఈ రోజున నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావా? ఆరాధించావా? దేవుని సన్నిధిలోని కనిపించావా? ప్రభు యొక్క సన్నిధిలోని ఆయన ముఖ దర్శనం చేసుకున్నావా? అలా చేసుకుంటే ధన్యుడివే. అందుకనే భక్తుడు అంటాడు, జనులు దేవుని మందిరంకి వెళుతున్నామన్నప్పుడు నేను సంతోషించి తిని. దేవుని మందిరం విడిచిపెట్టొద్దు, ఎందుకంటే చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను అన్న కోరికను భక్తుడైన దావీదు కనపరిచినట్లుగా నీవు కూడా ఆయన మందిరంలోని చిరకాలం నివాసం చేయుదుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.